మొదటి ప్రశ్న. జరగబోయే కొంటనం వల్ల కలిగేది క్రింది వానిలో? జరగబోయే కొంటనం వల్ల కలిగేది వ్యాకులత. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం స్కిమాటాలో మార్పులు జరగడానికి కారణం ఏమిటి? వ్యవస్థీకరణ, అనుకూలనీయత, ఈ రెండు కూడా. తర్వాత ప్రశ్న. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ ఈ నియమంపై ఆధారపడి ఉంటుంది. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ అనేది అవన్నీ కూడా సారూప్యము, సామీప్యము, సౌహృదం, మంచి రూపంపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న. భాషను వ్యక్తపరచడం ద్వారా శిశువు తన కోరికలను, అవసరాలను తీర్చుకుంటాడని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో? భాషను వ్యక్తపరచడం ద్వారా శిశువు తన కోరికలను, అవసరాలను తీర్చుకుంటాడు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే హాలిడే. తర్వాత ప్రశ్న. ఆధారం లేని ఊహలు, ఆలోచనలు ఉన్న వ్యక్తి యొక్క స్థితిని ఇలా అంటారు? ఆధారం లేని ఊహలు, ఆలోచనలు ఉన్న వ్యక్తి యొక్క స్థితిని స్క్రీజోప్రీనియా అంటారు. స్క్రీజోప్రీనియా. తర్వాత ప్రశ్న. సామీప్యతా నియమంలో వస్తువులు అనేవి ఒకదానికొకటి దగ్గరగా ఉన్నవి ఒక సమూహంగా గ్రహించబడును. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఎర్క్స్ ప్రకారం ఇవి అంతర్దృష్టి అభ్యాసం యొక్క ప్రత్యేక లక్షణాలు కావు. ఎర్క్స్ ప్రకారం అసంపూర్ణత అనేది. తర్వాత ప్రశ్న. ఒక క్రీడాకారుడు ఒక నిర్దిష్ట పద్ధతిలో అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఇది దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. స్థిర నిష్పత్తి పునర్భలనం కిందకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. స్థిర నిష్పత్తి పునర్భలనం. తర్వాత ప్రశ్న. అభ్యాసన బదలాయింపుకు దీనిలోని నాడీ తంతువులు దోహదం చేస్తాయి. కార్పస్ కలోసంలో నాడీ తంతువులు అనేవి దోహదం చేస్తాయి. తర్వాత ప్రశ్న. జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యాసం యొక్క ఫలితం. జెండర్ స్టీరియోటైప్స్ పరిశీలన అభ్యాసనం యొక్క ఫలితం. తర్వాత ప్రశ్న. సందర్భాన్ని అనుసరించి ఉపాధ్యాయులు చేసే సరళమైన చిట్టి పరీక్షలనే చర్యాత్మక పరిశోధన నిర్వచించింది క్రింది వానిలో? సందర్భాన్ని అనుసరించి ఉపాధ్యాయులు చేసే సరళమైన చిట్టి పరీక్షలనే చర్యాత్మక పరిశోధన నిర్వచించింది ఎవరంటే హమ్మర్లీ నిర్వచించారు. హమ్మర్లీ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. సరైన సమాధానాలను. బీసీలు మాత్రం కరెక్ట్. ఇగో అనేది వాస్తవకారి, అదేవిధంగా ఇడ్ అనేది ఆనందకారి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణాలు కానివి అడిగారు. మూర్తిమత్వ లక్షణాలు కానివి. ఇది స్తబ్దంగా ఉంటుంది, చరిత్ర రాంగే. అదేవిధంగా దీన్ని వివరించలేమని చరిత్ర రాంగే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వారిలో ఇది ఎన్సిఎఫ్ఎస్సి 2023 యొక్క ఆశించదగిన లక్షణంగా స్పష్టంగా పేర్కొనబడింది. వైవిధ్యాన్ని కలిగి ఉండడం అనేది. తర్వాత ప్రశ్న. శిక్షాకర్మి పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాల లేని గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల విద్యను అందించాలని సూచించిన కమిటీ అది క్రింది వానిలో? ఆచార్య రామ్మూర్తి కమిటీ సూచించింది. ఆచార్య రామ్మూర్తి కమిటీ. తర్వాత ప్రశ్న. ఆరోహణ సంచిత పౌనపున్య వక్రంలో x-అక్షం మీద అంశం. ఆరోహణ సంచిత పౌనపున్య వక్రంలో x-అక్షం మీద అంశం ఏమిటి? తరగతి ఎగువ హద్దులుంటాయి. తర్వాత ప్రశ్న. హెల్లర్డ్ జేషన్ ప్రకారం విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది క్రింది వానిలో? హెల్లర్డ్ జేషన్ ప్రకారం విద్యా సాంకేతిక శాస్త్రం లక్ష్యం కానిది ఏదంటే అనియత విద్యను ప్రోత్సహించడం అనేది. మిగిలిన కూడా హెల్లార్డ్ జేషన్ ప్రకారం విద్యా సాంకేతిక లక్ష్యాలు ఇవన్నీ కూడా సమాచారాన్ని ప్రసారం చేయడము,
విశిష్ట నైపుణ్యాల సాధనలో సహకరించడము, పరిపుష్టికి స్థానం కల్పించడం. తరువాయి ప్రశ్న హల్లర్ ప్రకారం సమాచార ప్రసారంలో ప్రాథమిక అంశం కానిదేది? వాహకం అనేది. తరువాయి ప్రశ్న ఈ క్రింది వానిలో మల్టీమీడియా అనువర్తనాలను గుర్తించండి. మల్టీమీడియా అనువర్తనాలు అవన్నీ కూడా సరైనవే. ఇంటరాక్టివ్ లెసన్స్, ఆన్లైన్ కోర్సులు, అదేవిధంగా వర్చువల్ ల్యాబ్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, అదేవిధంగా విజువలైజేషన్లు, డిజిటల్ స్టోరీ టెల్లింగ్స్ ఇవన్నీ కూడా మల్టీమీడియా అనువర్తనాలు ఇవన్నీ కూడా. తరువాయి ప్రశ్న ఈ క్రింది వానిలో కార్యక్రమ అభ్యాసన సూత్రం కానిదేది? కార్యక్రమ అభ్యాసన సూత్రం కానిది నైపుణ్య వికాస సూత్రం అనేది కాదు. మిగిలిన కూడా సరైన. చిన్న సోపానాల సూత్రము, చురుకైన ప్రతిస్పందన సూత్రము, అదేవిధంగా స్వీగమన సూత్రం. తరువాయి ప్రశ్న ఎంఎస్ వర్డ్లో టోగుల్ స్విచ్ వలె పనిచేయు బటన్. ఎంఎస్ వర్డ్లో షో హైడ్ బటన్. తరువాయి ప్రశ్న పీపీటీలో మార్పులను సేవ్ చేయడానికి సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. ఇది ఈ ప్రదేశంలో ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద ఉంటుంది అన్నమాట ఇది. తరువాయి ప్రశ్న అంతర్జాల అభ్యాసన లక్ష్యాలైన స్మార్ట్లో ఆర్ అనగా అంతర్జాతీయ అభ్యాసన లక్ష్యాలైన స్మార్ట్లో ఆర్ అంటే ఏమిటి? రియలిస్టిక్. సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని ఎవరు పిలుస్తారు క్రింది వానిలో? సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరంటే రొనాల్డ్ ఎఫెసర్. తరువాయి ప్రశ్న నోమ్ చామ్స్కీ పుస్తకం కానిది క్రింది వానిలో? నోమ్ చామ్స్కీ పుస్తకం కానిది ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేది అతని యొక్క పుస్తకం కాదు. మిగిలిన కూడా అతని యొక్క పుస్తకాలే. లాంగ్వేజ్ అండ్ మైండ్, అదేవిధంగా ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, అదేవిధంగా లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ ఇవన్నీ కూడా అతని యొక్క పుస్తకాలే. నోమ్ చామ్స్కీ యొక్క పుస్తకాలు. తరువాయి ప్రశ్న మనోలైంగిక వికాసంలోని ఈ దశలో తదాత్మీకరణం అనేది అభివృద్ధి చెందుతుంది. గుప్త దశలో. ఇంపార్టెంట్. తరువాయి ప్రశ్న మేర్ అండ్ పోల్ ఫార్మ్ బోర్డ్ దీనిని గణన చేయడానికి ఉపయోగిస్తారు. మేర్ అండ్ పోల్ ఫార్మ్ బోర్డ్ అనేది దీనిని గణన చేయడానికి ఉపయోగిస్తారు. వైఖరిన, ప్రజ్ఞన, సహజ సామర్థ్యాన్ని, స్మృతిన. ప్రజ్ఞను గణన చేయడానికి ఉపయోగిస్తారు. తరువాయి ప్రశ్న ఈ క్రింది వానిలో వికాస సూత్రం కానిది ఏది అడిగారు? వికాస సూత్రం కానిది వికాసం సౌలభ్యమగు నమూనాను అనుసరిస్తుందని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. వికాసం అనేది నిరంతర ప్రక్రియ. ఇది కరెక్టే. వికాసం సాధారణం నుంచి ప్రత్యేకత వైపు సాగుతుంది. ఇది కరెక్టే. ఇది అంచనా వేయగలిగే నమూనాను అనుసరిస్తుంది వికాసం అనేది. ఇది కూడా కరెక్టే. ఇవి సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.